2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఫార్ములా నాకు ఒకటి బాగా నచ్చింది. ట్రిపుల్ వైటమిన్ ఎం ఫార్ములా. ఆ ట్రిపుల్ ఎం ఫార్ములా వైటమిన్ ఎం, మనీ కమ్స్, మనీ స్టేస్, మనీ గ్రోస్. సో ఈ మూడు ఫార్ములాలు నాకు చాలా బాగా నచ్చాయండి. దాని ఒక 5 రూపీస్ కాయిన్ తోటి కానీ 10 రూపీస్ కాయిన్ తోటి కానీ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా గ్రో అవుతారు. ఒకవేళ మీరు కనుక అది చెయ్యలేదు అని అంటే మీకు ఒక ఈగో అడ్డొస్తుందని అర్థం. ఆ ఈగోని కనుక ఎప్పుడైతే మీరు వదిలేస్తారో డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఈగోని కిల్ చేస్తే మన డబ్బు బతుకుతుందండి. ఏం బతుకుతుంది అక్కడ అంటే అక్కడ మిలియనర్ బతుకుతాడు. సో అది నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫార్ములా. ఈవెన్ నేను కూడా దాని నుంచి చాలా నేర్చుకున్నాను ఆ టైంలో. సెకండ్ గ్యాప్ లోనే కొన్ని విషయాలు మనకి ఇంటర్నల్ ఇన్స్పిరేషన్ కలిగిస్తాయండి. చాలా బాగా అనిపిస్తాయి. అంటే అది ఎక్కువ రోజులు ఉండటానికి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక మనిషిలో ఆ మోటివేషన్ అన్న ఇన్స్పిరేషన్ అన్న ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే ఫస్ట్ ఈగో చచ్చిపోవాలి. బాగా ఈర్ష్య, ద్వేషం, అసూయ అలాంటి ఎప్పుడైతే చచ్చిపోతాయో మనుషులో ఎక్కువగా ఆ మోటివేషన్ నిలబడడానికి అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ. అందుకే కూడా చెప్తానండి, మీరు ఇన్స్పైర్ అవ్వాలంటే మీ ఈగో ఎక్స్పైర్ అవ్వాలి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే చాలా ఫాస్ట్ గా మీ లక్ష్యాలు మీరు అంటే మళ్ళీ చెప్తున్నానండి, లక్ష్యాలు రావాలంటే లక్ష్యాలు ఉండాలి. అయితే ఆ లక్ష్యాలు ఎలా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలి. చాలా మంది గోల్స్ సరిగ్గా అచీవ్ అవ్వలేరు. ఈరోజు నేను చెప్పే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మేనిఫెస్ట్, ఇక్కడ చూడండి ఆల్రెడీ క్లియర్ గా ఉంది. మేనిఫెస్ట్ యువర్ గోల్స్ వెరీ ఫాస్టర్ గా మీరు ఎలా గోల్స్ అచీవ్ అవ్వచ్చు. అలా నా దగ్గరికి వచ్చిందా చాలా మంది అచీవ్ అయ్యారు. సో June 1 మొన్న ఆల్రెడీ ఈవెంట్ చేశాను. ఈ రోజు 15 డేట్. June 1 అంటే జస్ట్ 2 వీక్స్ గ్యాప్ లో కేవలం 2 వారాలు June 1 కొన్ని టెక్నిక్స్ చెప్పాను. మనీ అట్రాక్టింగ్ టెక్నిక్స్, ఇవన్నీ హౌ టు అచీవ్ డ్రీమ్ కార్ నేను క్లియర్ గా చేశానండి. డ్రీమ్ కార్ ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని చెప్పాను. అలాగే మన దగ్గరికి వచ్చేసి ప్రవీణ్ గారు. సో మీరు చూస్తే సార్ రీసెంట్గా అంటే నిన్న కొనుక్కున్నారు కొత్త గారు 9.8 lakhs. అది గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్ టు హిమ్. ప్రవీణ్ గారు ఐ థింక్ ప్రవీణ్ గారు. సో కంగ్రాచులేషన్స్. ఆ భోజనాన్ని పిలిస్తే అన్వర్ గారిని విల్ బి వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ సార్. నా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రవీణ్ గారు చాలా బాగా సక్సెస్ అయ్యారండి. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అంటే అప్పుడప్పుడు బిజినెస్ అయ్యేది, ఇప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ బిజినెస్ అవుతుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ రియల్ ఎస్టేట్ అంతా స్టాగ్నెంట్ అయిపోయింది, ఇప్పుడు మార్కెట్ లేదు, డల్గా ఉంది అని అన్నారు. అతనికి కొన్ని టెక్నిక్స్ చెప్పాను, మైండ్ పవర్ టెక్నిక్స్. ఇప్పుడు క్లయింట్స్ చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తున్నారు. చూడండి కొత్త గారు కూడా కొనేసారు 9.8 lakhs కొత్త గారు. అది ఫ్యాంటాస్టిక్. ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే వెరీ పవర్ఫుల్. మళ్ళీ చెప్తున్నానండి, వాటర్ మేనిఫెస్టేషన్ అంటే వాటర్ ద్వారా మీరు యొక్క ఫాస్ట్గా డబ్బుని ఎలా హ్యాక్ చేయొచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు చెప్తాను. సో జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. దయచేసి సీరియస్గా చేయండి. మీరు చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐ డూ అని మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నిన్న నా కోచ్ మాట చెప్పాడండి, మీరు ధనవంతులు అవ్వాలంటే నేను ఒక ఫార్ములా చెప్తున్నాను. రోజు 3 సార్లు రిపీట్ చేయాలట. రోజు 3 సార్లు. ఎవరో కూడా చెప్పేస్తున్నా, కోచ్ ఎవరో కూడా, బ్రెయిన్ ట్రేసీ, అమెరికాలో #1 సక్సెస్ కోచ్ బ్రెయిన్ ట్రేసీ. ఈ రోజు అతను బ్రెయిన్ ట్రేసీ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాడు. ఒక షిప్లో ఒక నార్మల్గా పనిచేసాడు షిప్లో. ఈరోజు అతనికి దగ్గర అంటే ఒక ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీ చెప్పాలంటే ఒక 3,000 కోట్లు ఉన్నాయండి. 3,000 కోట్లు. సో అతను ఒక మాట అన్నాడు, ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే ఒకే మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి. ఐ డూ ఇట్ నౌ, ఐ డూ ఇట్ నౌ, ఐ డూ ఇట్ నౌ అని అనాలట. కుడి చేతి పిడికిలు బిగించి ఐ డూ ఇట్ నౌ, నేను ఇప్పుడే చేస్తాను. ఎందుకంటే రేపు అనుకునేది రాదు. ఎందుకంటే అలా కొన్ని సంవత్సరాలు బట్టి అనుకున్న రేపు అసలు ఆ రేపు ఎప్పటికీ రాలేదు. కరోనా టైంలో అనుకున్నారు చాలా మంది, సో అది చేద్దాం ఇది చేద్దాం. ఇప్పటికే రేపు అలాగే ఉంది. సో ఎందుకంటే నిన్న అనుకున్న రేపు ఈ రోజు వచ్చిందండి. ఐ డూ ఇట్ నౌ, ఐ డూ ఇట్ నౌ, ఐ డూ ఇట్ నౌ అనుకున్న. ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారా, ఐ డూ ఇట్ నౌ. వాకింగ్ 3 సార్లు ఇప్పుడే చేస్తాను. అది ఎప్పుడైతే చెప్తా ఉంటా, ఎమర్జెన్సీ ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎమర్జెన్సీ అని మీరు చెప్తారో అప్పుడు ఆటోమేటిక్గా చేస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా కూర్చున్నారో, సడన్గా ఎమర్జెన్సీ
సైరన్ మోగింది, వెంటనే లెగిసి పరిగెడతాం. మామూలుగా పరిగెట్టమంటే ఎవరు పరిగెట్టరు. సో అందువల్ల ఏంటంటే డబ్బుని ఎమర్జెన్సీగా మీరు మేనిఫెస్టేషన్ చేయాలి. అప్పుల్లో ఉన్నారు, ఫాస్ట్గా డబ్బు కావాలంటే ఈ టెక్నిక్ చేయండి. ఏంటి సార్ ఈ వాటర్కి అంత పవర్ ఉందా? ఎస్. ఏంటిది అని అనుకుంటే స్టెప్ నెంబర్ 1 మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకుని అఫర్మేషన్ రాయాలి. అఫర్మేషన్ ఎలా రాయాలో కూడా చెప్తాను. ఇది చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అండి. ఎలా రాయాలంటే ఐఎమ్ సో హ్యాపీ, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అండ్ గ్రేట్ఫుల్, కృతజ్ఞతగా ఉన్నాను. నౌ దాట్ మీ కోరిక ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కోరిక నెలకు ఒక 10 లక్షలు అనుకుందాం, లేదా ₹1 కోటి పర్ మంత్ అనుకుందాం. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దాట్ 1 crore, ఇప్పుడు నా టార్గెట్ 1 crore అనుకోండి, 1 crore ఈజ్ ఆల్రెడీ ఆన్ ఇట్స్ వే, వచ్చేస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకే ఒక ఛాలెంజ్ ఏంటంటే వచ్చింది అని ఊహించుకుంటే కొంతమందికి మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఏది వచ్చింది, అది గుడ్డు, ఏది ఉంది, కార్ ఎక్కడ ఉంది, ఇల్లు ఎక్కడ ఉంది, అదే వస్తుంది అన్నాం అనుకోండి, మైండ్ ఇంకా బలంగా నమ్ముతుందట. నాకు ఇప్పుడు డబ్బు వస్తుంది, నాకు ఇప్పుడే వస్తుంది, ఆన్ ద వే. ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు, లేదా నేను మీకు ఫోన్ చేసి నాగరాజ్ సార్ నేను బయలుదేరాను, జస్ట్ ఆన్ ద వే అని అంటే మీకు ఎలా ఉంటుంది అంటే అన్వర్ వచ్చేస్తాడు ఇంకొక 10 నిమిషాలు అనిపిస్తుంది మీకు. అంటే ఆన్ ద వే అన్నాను అనుకోండి, ఒక రోడ్డు మధ్యలో ఎక్కడ ఉన్నా వచ్చేస్తున్నా అని అనిపిస్తుంది. సో మీరు కూడా ఏమనుకోవాలంటే డబ్బు ఆన్ ద వే, మనీ ఈజ్ ఆన్ ద వే అని మీరు అనుకోవాలట. అంటే మనీ మధ్య దారిలో ఉంది, వచ్చేస్తుంది అనుకోవాలట. వస్తుంది అనేదానికన్నా మనీ మధ్య దారిలో ఉంది, వస్తుందని అనుకోవాలి. అలా పేపర్ మీద రాసి ఐఎమ్ రిసీవింగ్ ఇట్ నౌ అని అనుకోని పేపర్ మీద రాసి ఈ పేపర్ని ఎక్కడికి పెట్టాలంటే స్టెప్ నెంబర్ 2లో సో ఇలాగా ఒక గ్లాస్తో అంటే ఫుల్గా ఇక్కడ వాటర్ నింపేసి ఆ పేపర్ మీద రాసింది మనం ఈ గ్లాస్ కింద పెట్టాలండి. చాలా మంది అనుకుంటారు ఏంటి మాట్లాడుతున్నావు అన్వర్ అసలు నీకు అంటే రాసేసి పేపర్ కింద పెట్టేసి అంటే వాటర్ కింద పెట్టేస్తే డబ్బులు వచ్చేదా అని మీలో చాలా మంది డౌట్ రావచ్చు. డౌటీశ్వర్లు కోటీశ్వర్లు అవ్వాలని ముందే చెప్పాను. సో అలా డౌట్స్ ఉన్న వాళ్ళ కోసం నేను ఒక రీసెర్చ్ పుస్తకం చూపిస్తున్నానండి. చూడండి, ఇతని పేరు చూడండి, జాగ్రత్త ఉండండి, మసారు ఇమోటో ఈజ్ అ జపనీస్ సైంటిస్ట్. అతను రాసిన పుస్తకం ఇక్కడ చూడండి, న్యూయార్క్లోనే బెస్ట్ సెల్లర్ బుక్ అనమాట. ద హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్లో దాగి ఉన్న, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూడండి, వాటర్లో దాగి ఉన్న అసలు ఆ హిడెన్ మెసేజెస్ ఏంటి, పవర్ఫుల్ సీక్రెట్ మెసేజెస్ ఏంటి. ఇక్కడ నేను పేజెస్ కూడా క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. వాటర్ ఇక్కడ మీరు తీసుకుంటే ఇతను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట వాటర్ మీద. ఇప్పటిదాకా నేను చాలా మీకు చెప్పాను, బట్ ఇప్పుడు నేను రియల్గా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇతను ఏం చేశారంటే మసారు ఇమోటో అని అతను ఒక వాటర్ని తీసుకుని మనం ఈ వాటర్తో ఏదైతే చెప్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిచ్, ఐఎమ్ హెల్దీ, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మీరు చెప్పుకుంటే ఆ వాటర్ ఆ ఎమోషన్ని క్యాచ్ చేస్తుందండి. బికాస్ వాటర్ హ్యాస్ ఎ మెమరీ ఉంది. మనం ఈ వాటర్తో ఏదైతే చెప్తామో ఆ వాటర్ మాలిక్యూల్ షేపు ఆ విధంగా మారిపోతుంది అని క్లియర్గా ఇగోండి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా అతను ల్యాబ్కి పంపించి మరి టెస్ట్ చేసి మరి క్లియర్గా మీకు చూపిస్తానండి. సో చూడండి క్లియర్గా, అంటే ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ షేపు ఒక్కొక్కలా మారిపోతుంది అనమాట. అంటే మనం వాటర్తో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, లేదా పేపర్ మీద రాసేసి ఆ పేపర్ని ఈ వాటర్ బాటిల్ కింద పెట్టిన ఎవ్రీ నైట్ పెట్టాలి. ఈ పెట్టేసి ఇది మీరు బెడ్ పక్కన పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో ఆ వాటర్ తాగితే అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వస్తుందండి. ఇంకా సింపుల్ చెప్తున్నాను, డబ్బు సంపద కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని పదాలు, ఆ పదాలు రాసినా కూడా అయితే ఎలా రాయాలి, ఏ టైంలో రాయాలి, ఏ ఫ్రీక్వెన్సీతో రాయాలి అనేది నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోలో నేను చెప్తున్నానంటే ఇందాక నేను మళ్ళీ అఫర్మేషన్ రిపీట్ చేస్తున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ that 1 crore is already on its way. మీకు ఏదైనా అమౌంట్ రావాల్సింది ఉంది, అది రాయొచ్చు, ప్రమోషన్ రాయొచ్చు, ఏదైనా హెల్త్ గురించి రాయొచ్చు. ఐఎమ్ రిసీవింగ్ ఇట్ నౌ అని రాసేసి ఆ పేపర్ని ఈ వాటర్ కింద పెట్టేసి మనం పడుకోవాలి. మార్నింగ్ లాగానే ఈ వాటర్ని తాగడం వల్ల కూడా ఏమవుతుందంటే, ఎందుకు సార్ అంటే మనం రాత్రి 8 గంటలు పడుకునేటప్పుడు ఏమవుతుందంటే వైల్ యూ స్లీప్ దీన్ని రిపిల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు అనమాట. అంటే ఆ వాటర్లో ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ మనం తీసుకొస్తున్నాం. ఈ వాటర్ ఏం చేస్తుందంటే దీని కింద పెట్టిన ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి మార్నింగ్ ఆ ఎనర్జీ వాటర్ తాగడం వల్ల నాకు ఒకరోజు బాగా నీరసంగా ఉందండి, నేనేం చేశానంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. ఐఎమ్ ఎనర్జెటిక్ అని 3 సార్లు రాసి ఆ పేపర్ని వాటర్ కింద పెట్టి మార్నింగ్ వాటర్ తాగా. ఆ రోజంతా అబ్జర్వ్ చేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను అనమాట. చాలా మందికి సార్ మీరు ఎనర్జెటిక్ ఎలా ఉండొచ్చు అని అడుగుతుంటుంటారు. ఈ సీక్రెట్ మీరు ఫాలో అవ్వండి. పడుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే ఆ వాటర్ తాగాలి. తాగిన పడుకునే ముందు కూడా ఏంటంటే ఆల్రెడీ చూడండి, గో టు స్లీప్ ద ఫీలింగ్ దట్స్ ఆల్రెడీ యువర్స్, అది ఆల్రెడీ మీకు వచ్చేసిందన్న ఫీలింగ్తో మీరు పడుకొని మార్నింగ్ లెగిసి ఆ వాటర్ని ఎనర్జీతో తాగాలి. డల్గా ఎప్పుడు ఏ పని చేయకూడదండి. డల్గా ఉన్న వాళ్ళకి జీవితం ఎప్పుడు కూడా ఫుల్ కాదు.
అంటే డల్లుగా ఉన్న వాళ్ళకి లైఫ్ ఫుల్ అవ్వదు, బోర్గా ఉన్న లైఫ్ కూడా జోరుగా పరిగెట్టుతారు. ఎక్కడ నేర్చుకున్నాను అన్నప్పుడు ఇదంతా బాబోయ్. మళ్ళీ చెప్తున్నాను, మీరు బోర్గా ఉన్నంత కాలం లైఫ్ జోరుగా ఉండదు. నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు బోర్గా వచ్చారు, జోరుగా వెళ్ళిపోయారు. నాకు నిజంగా మిమ్మల్ని చూస్తే ఆ విషయంలో అంటే కొన్నిసార్లు బోర్గా ఫీల్ అయినా కూడా జోరు రావాలంటే మిమ్మల్ని ఇమాజినేషన్ చేసుకుంటాను. అవును, అసలు మామూలు అంటే ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు ఒక మనిషి ఎనర్జీ అయితే వస్తుంది, మిమ్మల్ని చూస్తే అది అనిపిస్తుంది నాకు. నిజంగా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తూ ఉంటాను, ఎక్కడి నుంచి ఆ పంచ్ లైన్లు కానీ లేదంటే ఎనర్జీ కానీ ఒక రెడ్ బుల్ తాగినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాంటి ఎనర్జీ మీ దగ్గరే చూస్తాను. నేను డిఫెండర్ కార్ చూసి, డిఫెండర్ సినిమాకి వెళ్ళానండి, సినిమాకి వెళ్ళి డిఫెండర్ కార్ చూసి నాకు అది ఎలా వచ్చింది తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు డిపెండర్ స్థాయి నుంచి డిఫెండర్ కొనే స్థాయికి ఎదగాలి. డిపెండర్ అంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. డిపెండర్ స్థాయి నుంచి డిఫెండర్ కొనే స్థాయికి ఎదగాలి. రేంజ్ ఓవర్ అనే వాళ్ళ చేత కూడా రేంజ్ రోవర్ అనేలా నేను కొన్నాను అనేలాగా ఎదగదు. అండ్ ఇంకోటి, నువ్వు బోడీ అనే వాళ్ళ చేతకి నేను ఆడి కొన్నానని చెప్పేసి అనేలాగా ఎదిగితే మీరు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి, నేను సీరియస్ గా చెప్తున్నాను, మిమ్మల్ని బోడీ అనే వాళ్ళు చేత నాన్న నా రేంజ్ బోడీ కాదు, నా రేంజ్ ఆడి అనేలాగా ఎదగండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీ సక్సెస్ని అన్నిటికన్నా జీవితంలో ఇంపార్టెంట్. ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, అన్ని ఎంజాయ్ చేస్తాం, మీ సక్సెస్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు డైలీ మీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే వేరే వాళ్ళ సక్సెస్ కాదు, మనం ఏం చేస్తాం, వరల్డ్ కప్ గెలిచింది అనుకోండి, వాళ్ళ సక్సెస్ మనం ఎంజాయ్ చేస్తాం. రియల్గా మీ సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఆర్ యూ రియల్లీ ఎంజాయింగ్ యువర్ సక్సెస్, ఎస్ ఆర్ నో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అందుకే చెప్తాను, మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారంటే వ్యక్తి, ఎంజాయ్ చేస్తున్నారంటే శక్తి అనమాట. సో మీరు వ్యక్తిగా నా క్లాసెస్కి రండి, శక్తిగా బయటకు వెళ్ళిపోండి. సో అది చెప్తాను అనమాట. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాము అనుకున్నట్టు ఎక్స్ట్రీమ్ ఉన్నారు. అవును, చాలా మంది అడుగుతున్నారు. చూసిన తర్వాత అయినా సరే చాలా మంది అబ్బా ఎనర్జీని మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పేసి అనుకున్నట్టు. ఇది మాత్రం ట్రూ అండి. చాలా మంది ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయి, సార్ మేము మిస్ అయిపోయాం, ఇంతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చేస్తారు అనుకున్నాం కానీ ఇంత ఎనర్జీ, డాన్సెస్, యాక్టివిటీస్, ఎన్ఎల్పి టెక్నిక్స్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది ఆన్లైన్లో ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారండి. ఈ మంత్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29వ తారీఖున ఆన్లైన్లో మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. సో అయితే ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి లాంచ్ చేసింది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా కొత్తగా, అందుకే ఈసారి చాలా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే కంటెంట్ మొత్తం మారుస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మీరు చాలా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాండి, 3 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. అంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, జాబ్ ఏది కావాలన్నా కూడా, ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి, డిఎస్సి ఇలాంటివన్నీ కూడా. సో మీరు అలాంటి వాటిని కూడా జాబ్ కూడా కొట్టాలనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈసారి సెషన్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంచ్ చేస్తున్నాను. ఈ నెల 29 డేట్ గుర్తుపెట్టుకుని, ఎర్లీ మార్నింగ్ 5 to 7. సో మీరు ఎవరైనా చెప్తున్నానండి, మీరు నిజంగా ధనవంతులైతేనే మీరు బాగా హ్యాపీగా బతకొచ్చండి. డబ్బు కొన్ని ఏమంటారంటే సంతోషం. ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం అండి, మానసిక ప్రశాంతత. ఈ బ్యాచ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, ఇప్పుడు ఏం చేశానంటే సింపుల్, ఈసారి టాపిక్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. జూన్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 29th అండి. ఈ నెల 29 జూన్ 29th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో వద్దు. ఎందుకంటే ప్రతిసారి అంటే ఐ అండర్స్టూడ్ యువర్, అంటే మీకు అనిపించేటువంటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెసులుబాటు ఉంటుంది, బట్ ముందే చెప్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.